మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలపై విశ్లేషణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా యుద్ధ బీభత్సం అంటూ కూడా ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు, టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తల మృతి, తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాంగణం పైన కూడా దాడులు అయితే చేయడం జరిగింది. టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం, ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుకప్పే హస్ కసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణి స్థావరాలపై దాడులు అని చెప్పేసి కూడా నెతన్యాహు ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ప్రధాని మాట్లాడడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ వైజ్మన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు, అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం, 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి, టెల్ అవీవ్ శివార్లో విధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమాసియాలో బ్రిటన్ సేనలు మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదని చెప్పేసి కూడా ట్రంప్ అయితే వారి దేశానికి సంబంధించిన సైనికులు కానీ వారి దేశానికి సంబంధించిన వారిని కానీ ఎవరైనా సరే దాడి చేసినట్లయితే, మా బేస్లపై దాడి చేసినట్లయితే ఇరాన్కు తగిన మూల్యం తప్పదు అంటూ కూడా ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఇక యుద్ధ బీభత్సం అంటూ కూడా ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. రైట్, ఇక పైన హెడ్లైన్ రూపంలో పొంగులేటి మాట్లాడడం చూసుకోవచ్చు. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్, వచ్చే కేబినెట్ భేటీల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత, వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాహాలకు బోనస్, రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం అందజేస్తామంటూ కూడా రాష్ట్రంలో 5 లక్షల గ్రామాల్లో సర్వే అయితే చేయడం జరిగింది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయితే కానున్నారు. ఇక అది ప్రధాన అంశంగా కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే గనక రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ బోధన, సాంకేతికత ఆధారిత పాఠాల కోసం 6 ఎన్జిఓలతో విద్యాశాఖ ఒప్పందం, స్టెమ్డ్ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత బోధన, కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్తో పాటు నీట్, జేఈఈ, క్లాట్ పోటీ పరీక్షలకు శిక్షణ, బాలికల అక్షరాస్యత, విద్యావకాశాల పెంపు, ఉచిత కార్యక్రమాలను చేపట్టిన సంస్థలు, రాష్ట్ర విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది అంటున్న అధికార వర్గాలు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ బోధన అనేది ఉండాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎన్జిఓ ప్రతినిధులు, అధికారులు కూడా నిన్న సమావేశమైన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తా కథనాంశంగా చూసుకున్నాం. రైట్, ఇక ఈ విషయాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే వార్తా విశ్లేషణను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండరి రామ్మోహన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం. ఎస్ సార్, ఇక చూసుకున్నట్లయితే యుద్ధానికి సంబంధించి యుద్ధ బీభత్సం అంటూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించి కూడా ఆ పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. అలాగే ట్రంప్ కూడా మా బేస్లపై కనుక దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్కి సంబంధించి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దీనికి యుద్ధానికి సంబంధించి మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రహ్మణి గారు, మీకు అట్లాగే టీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొదటిగా 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వైపు అటుపోతే ఇరాన్ వైపు మనం ముగ్గాల్సిన అవసరం లేదు. కానీ ఇరాన్ ఏమో మొండిగా అణ్వాయుధాలు తయారు చేసుకుని సిద్ధం చేసుకుంటుంది. ఇజ్రాయెల్ ఏమో పెద్దన్న పాత్ర వహిస్తున్న, ప్రపంచానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా వెనక దన్ను చూసుకొని దాడులు చేస్తున్నారు. అసలు రెండు దేశాల మధ్యన సుమారు 2000 కిలోమీటర్ల తేడా ఉంది, దూరం ఉంది. పక్కలో బయలులాగా పాకిస్తాన్ మనకి ఎట్లనో అట్లాగే చైనా ఎట్లా అట్లా లేదు కదా, పక్కనే సరిహద్దులు కూడా పంచుకోవడం లేదు. కానీ మధ్యప్రాచ్యంలో మంటలు రేగడానికి ప్రధానంగా మొదట్లో అయితే 2 కూటములు, ప్రపంచంలో 2 కూటములు, అటు రష్యా ఇటు అమెరికా ఉన్నప్పుడు ప్రపంచాన్ని విభజించుకునే రాజ్యం వెళ్ళినాయి. అందులో నుంచి వచ్చిన దుష్పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో మంటలు రేగుతున్నాయి. దీనిలో ఏంటంటే ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి ఇవాళ అమెరికా తన ఆయుధాలను పేలుస్తున్నది ఇరాన్ మీద. ఇరాన్ కు 60 రోజుల గడువు ఇచ్చి మన ఇవాడికి 63 రోజులు. కానీ 3 రోజుల ముందే, అంటే 59 రోజునే ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన వరకు చెప్పారంటే మీరు అణుబాంబులు ఉంచుకోవడానికి వీల్లేదు, అణు శక్తిని సంపాదించుకోవడానికి వీల్లేదు. వీరెవరు చెప్పడానికి? నిజంగానే శక్తి తప్పు, కరెక్ట్. ఇరాన్ చేతిలో ఉంటే రేపు పొద్దున ఉగ్రవాదానికి పోతుందేమో, తీవ్రవాదానికి పోతుందేమో, మత తీవ్రవాదం పోతుందేమో అని అనుమానం ఉంది, కాదట్లేదు. కానీ 14 దేశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి కదా, మరి వాళ్ళకి లేని ఆంక్షలు వారికి ఎందుకు సమస్య వస్తున్నాయి. అంటే కొంచెం పిచ్చివాడి చేతిలో రాయి, ఇస్లామిక్ తీవ్రవాదం రేపు కష్టం అనే భావనతో ఉన్నది. కానీ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉన్నది, దానికి భద్రతా మండలి ఉన్నది, ఇట్లా అనేక వ్యవస్థలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థల ద్వారా ఒప్పిద్దామా, లేకపోతే మనంతరం అనే ప్రపంచ పోలీసులుగా వ్యవహరిద్దామా అనేది అమెరికా ఆలోచన చేయాలి. ఏమవుతుందంటే
అటు పక్కన ఒక రాయేస్తే ఇటు పక్కన 10 రాళ్ళు పడతాయి కదా. అందుకని ఎస్. ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే క్రమంలో మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎట్లా నయాన భయాన్ని ఒప్పించాలి తప్ప యుద్ధం మొదలైందంటే అటుపక్క ఇరాన్ ఏమో ఎప్పుడో పాత ఆయుధాలు రష్యా సప్లై చేసిన ఆయుధాలతో నది పోరాడుతుంది కనుక నష్టం తప్పలేదు. ఇవాళ చూడండి దాదాపు 13 అణుస్థావరాల మీద దాడి చేసింది, 9 మంది శాస్త్రవేత్తలను చంపేసింది ఇరాన్ లో ఉన్న వాళ్ళని. అట్లాగే ఇరాన్ కూడా తక్కువ తినలే కదా, ఇవాళ ఇజ్రాయెల్ లో కూడా వినాశనం సృష్టించింది కదా. అందుకని నేను ఏమంటానంటే పోరు నష్టం పొందు లాభం. ఇప్పుడు పోరు వల్ల ఏమైతుందంటే ఈ 2 దేశాలు కొట్లాడుకుంటుంటే అమెరికా లాంటిది లాభపడుతుంది, ఇంకోటి లేకపోతే ఫ్రాన్స్ ఇతర యూరోపియన్ దేశాలు కూడా లాభపడుతున్నాయి. కానీ ఇరాన్ హెచ్చరిక చేసింది, నాకు తెలుసు మీరు దీని వెనక ఎవరున్నారో, ఇజ్రాయెలే మాకు శత్రువు కాదు, అటుపక్క ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, బ్రిటన్ వీళ్ళ మీద కూడా దాడి చేస్తాం అమెరికాతో సహా అంటుంది కదా. ఇంకా ఆయతుల్లా ఖొమైనీ అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అంటాం 1949 లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అంటే రాజులు పోయినరు, మెల్లమెల్లగా ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం వచ్చే ప్రయత్నం చేసింది, కానీ నియంతలే వచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఆ నియంతల చేతిలోకి అణ్వాయుధాలు పోతే ఎట్లా అని భయపడడం సహజమే కాదంటలేదు, కానీ దానికి పరిష్కారం యుద్ధం కాదు కదా. అందుకని ఇవాళ మధ్యప్రాచ్యంలో యుద్ధము 2 దేశాలకి పరిమితం అవుతుందా, లేక 10 దేశాలకు విస్తరిస్తుందా, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అనే ఆందోళన ప్రజలు ఉంటుంటే, భౌతిక యుద్ధాల కాలం కాని యుద్ధంలో ఇవాళ మనం ఆర్థిక యుద్ధాలు లేకుంటే ఆర్థికంగా అభివృద్ధి, వాణిజ్య సంబంధాలు పెంచుకునే క్రమంలో ఇట్లా 2 దేశాల మీద యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. అమెరికా తప్పు. అమెరికా కూడా ఇంకో మాట అన్నది, మా తెరువు వస్తే మిమ్మల్ని మొత్తం సర్వనాశనం చేస్తారు, ఎవరిని నాశనం చేస్తారు కదా, ప్రజలను చంపుకుంటున్నారు చూస్తున్నాం. ఇవాళ దాదాపు 200-300 మంది పౌరులు అధికారుల లెక్క ప్రకారమే ఇరాన్లో చనిపోయారు. ఇటుపక్క కూడా 50-60 మంది పౌరులు ఇజ్రాయెల్ చనిపోయారు. ఈ 2 దేశాల మధ్య యుద్ధంలో అమాయకులు బలవుతున్నారు కదా, పిల్లలు బలవుతున్నారు. బ్రాహ్మణి కాదు, చిన్న చిన్న పిల్లలు పాప శిథిలాల నుంచి తీసుకుంటే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఎట్లా ఉన్నది, ఎటువైపు పోతుంది. కానీ యుద్ధాన్ని నివారిద్దామా, యుద్ధాన్ని ప్రేరేపిద్దామా అని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సింది. ఇటు రష్యా అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు కానీ, చైనా ఇక్కడ దూరంగా ఉన్నా కూడా చైనా వ్యూహం వేరుగా ఉన్నది కనుక ఇప్పుడు చూస్తున్నారు, సమావేశం చూస్తున్నారు. కనుక ఈ మొత్తం ఇప్పటికీ 3 యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఒకటేమో ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఉక్రెయిన్ అమెరికా మధ్య చూస్తుంది స్పష్టంగా కదా. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు మూడు వైపులా పోరాడుతుంది. ఇజ్రాయెల్ హమాస్ నడుస్తుంది ఒకటి, ఇజ్రాయెల్ పాలస్తీనా, అట్లానే ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నడుస్తుంది. కనుక నెతన్యాహు కానీ అటు ఖొమైనీ కానీ వీళ్ళు కొంచెం సామరస్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే కొంచెం అనుభవానికి వచ్చిందేమో అనుకుంటున్నాను. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, మనకు ముఖ్యంగా అణుస్థావరాల మీద దాడులు జరిగినాయి. దాంతో పాటు ఇరాన్ ప్రతిపాదన చేసింది, మేము కాల్పుల విరమణకు అంగీకారం, కానీ ఇజ్రాయెల్ బట్టి ఉంటుంది అంటుంది. చూద్దాం, 3 రోజులుగా మాత్రం భీకర యుద్ధం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రజలు జనావాసాల మీద చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం వీడియో చూస్తుంటే జనావాసాల మీద దాడి చేస్తున్నారు. ఈ మనుషుల అంటే మానవ హరణం కరెక్ట్ కాదు, యుద్ధం ఆగానని మనం కోరుకుందాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే యుద్ధానికి సంబంధించి చాలా మంది అనుకునేది ఏంటంటే ఇక అమెరికా కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి మా దగ్గరికి వస్తే మా బేస్ల జోలికి వస్తున్న గనక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్తున్న నేపథ్యంలో ట్రంప్ 3వ ప్రపంచ యుద్ధం ఇలాగే కొనసాగితే తప్పకుండా అనేది అనివార్యం అవుతుంది అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? రాకపోవచ్చు, ఎందుకంటే అందరికి తెలుసు, అందరికీ అనుభవానికి వచ్చింది. గతంలోని హిరోషిమా నాగసాకి మీద గతంలో ఎప్పుడో 49లో దాడి చేసినప్పటి సంగతి చూసినాం కదా మనం. అప్పటికి అణు విజ్ఞానం ఇంత పెద్ద ఎత్తున లేదు, చిన్న తపాసుల్లాగా అణుబాంబులు వేస్తేనే హిరోషిమా నాగసాకి. ఆగస్టు వస్తుంది, మళ్ళీ ఆగస్టు 6, ఆగస్టు 9 నాడు జరిగిన దాంట్లోకి ఇప్పుడు 3 తరాలు అనుభవిస్తున్నాం అన్నట్టు కదా ఆ పర్యవసానాలు. అటువంటి ఇప్పుడు అందరం అద్దాల గదిలో కూర్చున్నాం కనుక అణుబాంబు వినియోగం ఉండకపోవచ్చు, కానీ ఇట్లానే ఇప్పుడు చూస్తున్నాం కదా, గాజాను శ్మశానం చేసేసినాం ఇప్పటికే కదా, మనం గాజా స్ట్రిప్ ను శ్మశానం చేసినాం హమాస్ మీద దాడుతో. అట్లాగే ఇజ్రాయిల్ మన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఇటుపక్క అటుపక్క కూడా బలాలు సమీక్షించుకుంటే ఎవరి బలం తక్కువైంది కాదు కనుక అక్కడ విధ్వంసం చూసాం. ఇప్పుడు మరొక విధ్వంసం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యన చూస్తున్నాం. కనుక ఇది సరైనది కాదు, పోకపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే బెదిరిస్తుంది కానీ అమెరికా తన పౌరులు చంపుకోదు. సమస్య ఏంటంటే గతంలో 20 hours అనుభవం వాళ్ళ కూడా ఉంది కదా. అదే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదుల ద్వారా ఒసామా బిన్ లాడెన్ దాడులు ఎదుర్కొన్న అమెరికాకు తెలుసు ఈ విధ్వంసం గురించి. మన అందరికంటే అమెరికాకు బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే విధ్వంసానికి గురైంది ఎక్కువ అమెరికా ప్రాంతమే, అమెరికానే ఎక్కువ నష్టపోయింది. అది లోకల్ గా ఉన్న గన్ కల్చర్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన శత్రువులు కావచ్చు. కనుక రాకపోవచ్చు, కానీ దీన్ని నివారించే మార్గము ఐక్యరాజ్య సమితి బలహీనపడ్డది బ్రాహ్మణి. ఎందుకంటే నానాజాతి సమితి పోయిందని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకున్నాం. 45 దాకా మన 2వ ప్రపంచ యుద్ధం జరిగితే
కనుక ఆ తర్వాత కూడా ఐక్యరాజ్య సమితిని మెల్లమెల్లిగా ఈ అగ్రరాజ్యాలు కబళించుకొని అసలు వాళ్ళు నిర్వీర్యం చేసి వాళ్ళ మాట చెప్తే వినని పరిస్థితి తీసుకొచ్చుకొని ఇప్పుడు మనకు మనం పెత్తనం చేసుకుంటా అంటే కష్టమే అంటున్నాను నేను. కానీ మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు. ప్రపంచంలో విఘ్నతలు ఇంకా ప్రపంచం ఉన్నది, నాయకులు ఉన్నారు. నెతన్యాహు కూడా కావాలని ఇప్పుడు పరస్పరం ఒకరి మీద ఒకరు ఎవరు ముందు అంటే ఎవరు ముందంటే ఎవరు ముందని చేసుకుంటారు తప్ప ఆ వినాశనాన్ని ఇద్దరు చవి చూస్తున్నారు కదా. చూద్దాం ఏం జరుగుతుంది.